గట్టి పిలివే ఏమమ్మా మాట్లాడేసి బేబమ్మ బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్, నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నేను ముస్లిం అయిపోయి నీ ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా సంగీత సంత సంత. ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్రేకర్. సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. వచ్చేసిందిరా యాడొచ్చేసింది? లోపల. లోపల ఓరి అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరంటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటి లేదనుకుంటాను. వెళ్ళిపే నీ అబ్బా. దీనమ్మా ఏంటి నాన్న ఇవాళ కూడా చేపలు కోరేనా తొక్కలా? ఏటైనదిరా? నీకేట అవ్వలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని తిని వచ్చని తినేశాను. మీ తచ్చలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపడకూడదు కోపడకూడదు. కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్, ఏట్రా? చెప్పింది మనసులో పెట్టుకోకు, త్వరలో ముసలాడైపోతావు. అట్టేనా? ఆ, ఊళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. సంతోయ్ నువ్వు నోటికేదొస్తే అదే చెప్పాలరా రాసి. అందుకేరా ఇది. ఏటి మూమెంట్? ఇది ప్రేమ పుస్తకం, తెల్ల కాగితం. వీటితో ఏం చేస్తావరా? దీనిలోనే ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే. నీ మూమెంట్ నింపు నింపు. ఆ, ప్రేమ అంటే ఆ, ఓ లైలా మజ్నులా, ఆ. దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలిరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళోళ్ళరా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్. తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడ ఏంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాగితం ముక్కతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతారా రాసి. చేరిపోలే. రాయణం గారికి తెలియపోతే ఒక లక్క, తెలిస్తే ఇంకో లక్క. ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు. నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ కి అమర్తాలు ఎందుకురా? ఏ, ఏం చేస్తున్నావు? నాకే తెలియదు, రాసిగారు ఇమ్మన్నాడు. టెన్షన్ టెన్షన్ ఉందరు తాలింపు. దేనికి? బేవం లెటర్ చదివి ఉంటదంటావా? ఉంటదిలే. ఇంతకీ వస్తుందా రాదా? ఈ బసి బేబం చూడ్డానికి ఆ బేబు మొత్తం లేరా. రాయణం గారు వచ్చి పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా. ఒరేయ్ బేబు ముద్దయిందిరా. అయ్యా, ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చూసి నువ్వు పేమి చెత్తమని వెంటనే తెలిసిపోద్ది. ఒరేయ్ బేబం చూస్తుందిరా.
పిలుస్తుంది ఎల్లా నీ ఎల్లా ఒరేయ్ ఎల్రా ఒరేయ్ పిలుస్తుంది దేవమ్మ ఎల్రా బయలుదేరి నువ్వు రారా. అలా సైడ్ చేసేస్తే అందరూ వెళ్ళకూడదురా నువ్వు ఒక్కడు వెళ్ళాలి వెళ్ళా అందరూ సిద్ధంగా ఉండండి. కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గంధం పంచబడును. ఏంటి మన పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు. రే తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా. ఇంచుపోయిన అక్షరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తాను ఈ పూట. సరే చెప్తున్నాను చూడు, నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దు పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా? బాగుందంట ఇది. ఓరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడానికి కాదులే, నమ్మించడానికే. ఈ కాగితం రాసిన అక్షరాలు ఆల్వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మాదిరి ఇష్టమా అంటే నుంచి 3 రోజులు నేను కలవను. నువ్వు రాకపోతే నేనేమైపోవాలి? నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను, అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? మ్వా. బేబమ్మని చూసి 3 రోజులు అయిపోయింది. సొక్క బానే ఉంటుంది కదా. దాసు నువ్వు ఇక్కడ రా. నాన్న నేను వస్తాను. నువ్వు ఎక్కడికి రా? నేను వస్తాను. నువ్వెందుకు మీటింగ్? ప్లీజ్ నాన్న నేను వస్తాను అంతే. సరే పద. వెళ్ళండి వెళ్ళండి రోయ్, మీ కొంపల కోసం ఇది ఆఖరి మీటింగ్. వెళ్ళండి. వీడి గో రోజునే కూర. నమస్కారం అమ్మా, నా పేరు ఆసి. బేబమ్మ నా విషయాలు మీకు చెప్తుందో తెలియదు, కానీ మీ విషయాలు రోజు చెప్తుంది. బేబమ్మకు మీరంటే చాలా ఇష్టం అమ్మా. మీరేమనుకోపోతే ఒకసారి బేబం చూసొస్తానే. రాయన్ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది. దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకు వెళ్ళొచ్చు. రాయనం గారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు. అర్థం చేసుకోండి. ఇదెక్కడ న్యాయం బారో గారు? తెల్లారితే మేమంతా సముద్రం మీదకి బతికేటోళ్ళమి. మీరేమో ఇప్పుడు ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు. అదెలా కుదురుతుంది? రాయ్ ఇక్కడికి అక్కడ పెద్ద తేడా ఉందిరా. అలా అంటారేంటండి? ఎత్తుపై నీళ్లు ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాం. ఇన్నేళ్లు సముద్రం మా ఇళ్ళకొచ్చి పలకరించిపోయిందే తప్ప పాడు చేసిపోలేదయ్యా. సాపల్లాంటి బతుకులయ్యా మావి. నీళ్ళకి దూరం ఎట్టేస్తే పానం గిలకిలా కొట్టేసుకుంటది. ఎంతైనా ఉప్పుగాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు. మీరే దయ చూడాలయ్యా. మీరు బోట్లేసుకుని సముద్రం మీదకెళ్లాలన్నా, మీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా. అవునయ్యా. కుదరదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం. ఏంటిలా వచ్చావు? ఎవరన్నా చూస్తే? ఒక్కసారి మీదడితే తిరిగెళ్ళడానికి ఇదేమన్నా సముద్రం అనుకుంటున్నారా? ప్రభుత్వం. ఒక్కసారి మీదడిందంటే తిరిగెళ్ళడం ఉండదు, తీసుకెళ్లడమే. ఎటే ఎందుకు వచ్చావు? నా కోసం నువ్వు రోజు చూడటానికి వచ్చేదాన్ని కదా, అందుకే ఒక్కసారి నేను చూడటానికి వచ్చా. భయమే లేదా? ఇందాక వరకు ఏ లేదు, ఇప్పుడు వస్తుంది. జ్వరం కావాలా నీకు?
సార్ రాయన గారు మీరు ఆవేశపడకండి సార్, కూర్చోండి. రే రేపు పొద్దున్న పేపర్లకు ఇవ్వడానికి ఒక గ్రూప్ ఫోటో కావాలి కదరా? కావాలి. రాయన గారితో గ్రూప్ ఫోటో దిగుదాం. సార్ ఒక్క ఫోటో సార్. పదండి పదండి రా, మీటింగ్ అయిపోయింది. మేమనుకున్నాం మీ నాన్న మా ఇల్లు కలిసి అయితే మేము ఎక్కడ బతకాలి? మీలా మాకు 2-3 ఇల్లు లేవు. ఆసి రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చావు. ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని. నేనే మాట్లాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా రా రా, నీకు జ్వరం రప్పించేస్తాను. సారీ. ఇప్పుడు నాకెంత కోపం వచ్చేస్తుందో తెలుసా? కానీ నేను ముసల్దాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు. రా, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు ఆసి గారు. నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకగలను. బస్ వచ్చేసింది. నాకు వినిపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళను. ఏంటే ఇప్పుడైనా రావడం? రావడమే ఏటే కోళ్ళ పిల్ల, నా కొడుకుని సో నోరేసుకుని మీదడిపోతున్నావట. ఇదిగో నువ్వు వరుసనా కలిసినా ఆడని కాబోయే మొగుడు, గుర్తెట్టుకో. మొగుడిని అదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్లు చెప్తుంది. ఇదిగో నానా, నేను అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం 2 మారిపోతాయి. తొందరపడడం అందరికీ మంచిది. అన్నయ్య లేడా? కనకం కనకం, అయ్యా ఇంటికొచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అని అడిగేది లేదా? తీసుకొస్తానయ్యా. నువ్వెంత అడ్డుపడ్డా నేను అడగాల్సిన అడిగే వెళ్తాను. ఏ నా మేనకోడని అడిగే హక్కు నాకు లేదా ఏంటి? ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడూ ఉంటాది, కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది. ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వం తెగిపోయింది. ఇప్పటికిప్పుడు నీ మొగుడెక్కడుంటాడో చెప్పవే. నీ ఎంత సౌకర్యంగా నీ తలదించుకోలేను. ఏటే పరువు తక్కువళ్లతో రాయన సంబంధం కలుపుకోడు. అది కాదన్నయ్యా. నీది బంధం కాదనిలేవు, అది బంధుత్వం. మళ్ళీ కలుపుకోలేవు. టీ తాగేళ్ళు. మా ఇంటికి వెళ్ళి తాగుతానులే. దామెర పనీంద్ర నీకు తెలుసు కదా, మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు. మనోడే 2 రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. అది కాదురా. ఉప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక. ప్రతి ఏటా మన కట్టుబాటు